ఎస్వికే బ్యానర్ మీద మా 4వ చిత్రంగా గాల్లో తేలినట్టుంది సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఈ సినిమాని ఆడియన్స్ ముందుకి ఆగస్టు 1న తీసుకురాబోతూ ఉన్నాం. మరి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొని సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకొని ప్రజల ముందుకి మేము ఈ సినిమాని తీసుకెళ్ళబోతున్నాం. ఈ సినిమా కూడా గతంలో మేము నిర్మించిన 3 సినిమాల కంటే ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటున్నాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమా ఒక యూత్ఫుల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఒక యూత్ మంచి అన్ని అంగులు ఉన్నటువంటి సినిమా, కామెడీతో పాటు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఖచ్చితంగా ప్రేక్షకులు దీన్ని కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకొని మరి ఈ సినిమాని కూడా సక్సెస్ చేయబోతున్నానని తెలియజేస్తూ మరి ఆగస్టు 1న ఈ సినిమా మరి మా రాధాకృష్ణయ్య సినిమా ఆడుతుండగానే మేము ఈ సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నామంటే ఈ సినిమా కూడా ఎలా ఉండబోతుందన్న విషయాన్ని మీకు తెలుస్తుంది. మీడియా మిత్రులందరికీ వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సినిమా ఓపెనింగ్ అంటే మేము గాల్లో తేలినట్టుంది సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్చువల్గా నా ప్రొడ్యూసర్ ఎలా ఉన్నారో నాతో పాటు డే 1 నుంచి ట్రావెల్ చేసి ఉన్నటువంటి మీడియా మిత్రులు ఫస్ట్ ధన్యవాదాలండి. నా డెబ్యూ ఫిలిం ఇది, వెంకట సురేష్ గుండం. నేను నా డెబ్యూ ఫిలింలో ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే యూత్ని టార్గెట్ చేసి యూత్ చేసే వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ నుంచి, అంటే సింపుల్ థింగ్ ఏంటంటే స్టేట్లో ఉన్న ప్రతి కుర్రాడు ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఇది నేనే కదా, నా లైఫే కదా, అంటే నా సిమిలర్గా ఉంది కదా, అంటే ఇలాంటి సంఘటన నా లైఫ్లో ఉంది కదా అనే విధంగా ఒక కథనం పట్టుకుని అదంతా ఒక 4 కుర్రాలను బేస్ చేసుకుని వాళ్ళ మీద క్యారెక్టరైజేషన్ చేసుకుంటూ చెల్లి ఒక కథ చెప్పానండి. చెప్పినట్టు బాగుంది. ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ మేము ఇప్పుడు రిలీజ్కి వచ్చాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి అంటే పెద్ద సినిమా పాటలతో పోటీ పడే స్థాయిలో మాకు సాంగ్స్ వచ్చినాయండి. మన చెక్యూర్లో కానీ అంటే మీకు అన్ని ఆల్ మేజర్ వెబ్సైట్స్లో రేటింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా మా సాంగ్స్ చెక్యూర్లో గాల్లో తేలినట్టుంది టైటిల్ సాంగ్ మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. సెన్సార్ నుంచి కూడా మంచి రిపోర్ట్ వచ్చింది. అయితే ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులకు మా సినిమా చూపించడం కూడా జరిగిందండి. వాళ్ళందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు, సినిమా బాగుంటుంది డెఫినెట్గా అని చెప్పేసి. ఆ ఈజ్ తీసుకుని మా ప్రొడ్యూసర్ గారు ఏంటంటే ఓన్ రిలీజ్కి వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నామండి. మేబీ మేము ఆగస్ట్ 1ని ఆ స్టేట్ అంతా ఓన్ రిలీజ్కి వెళ్ళడానికి ఉన్నాం. ఇంకా ఆయన ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారు మీకు అర్థమవుతుంది. సో ఆగస్ట్ 1ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నామండి. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే సేమ్ సపోర్ట్ మీడియా వాళ్ళు కంటిన్యూ చేస్తూ, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రతి కుర్రాడు ప్రతి లైఫ్ని ఎలా అయితే కనెక్ట్ చేసుకుని ప్రతి ఈ సన్నివేశం నా జీవితంలో జరిగి నా జీవితం కనెక్ట్ చేసుకుంటారో ఎండ్ ఆఫ్ ది డే బయటకు వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్తో మాత్రం రారండి. ఒక చిన్న ఫీల్తో ఏదో అంటే ఒక చిన్న వెల్త్ ఉందో వెల్త్ అది ఏంటది ఆ ఫీల్ని ఫుల్ఫిల్ చేస్తూ వస్తుందండి సినిమా. బట్ మా క్యాప్షన్ అదే, గెట్ రెడీ టు ఫ్లై ఆన్ ఆగస్ట్ 1 అండి. థ్యాంక్స్ ఫర్ నో అండి. అందరికీ నమస్కారం. నేను ఈ మూవీలో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ సురేష్ గారు అండ్ ప్రొడ్యూసర్ వంశీ సార్, లక్ష్మణ్ సార్ నన్ను మంచి క్యారెక్టర్కి చూస్ చేసుకున్నందుకు. అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేయడం అనేది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ మూవీ చూడడానికి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రిలీజింగ్. అండ్ ఆడియోని ఎంత మంచిగా సక్సెస్ చేశారో అంతకన్నా మంచి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ ఇచ్చారు మీరు. సో డెఫినెట్లీ మనం 1 వీక్ తర్వాత మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఒక స్పెషల్ షో రోజు కూడా కలుద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు సురేష్ గుణమరాజు గారికి చాలా థ్యాంక్స్, మరియు మా ప్రొడ్యూసర్ వంశీ కృష్ణ గారికి కూడా. ఒక కొత్త హీరోతో బడ్జెట్ వెనకాడకుండా తీసినందుకు చాలా థ్యాంక్స్ సార్. సాంగ్స్ దగ్గర నుంచి మూవీ దాకా మొత్తం ఒక హై బడ్జెట్ మూవీ లాగా రిచ్గా తీశారు. సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి అన్ని ఆన్లైన్ సైట్స్లో. థియేట్రికల్ ట్రైలర్ కూడా ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చిందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇంకా మనం నెక్స్ట్ ప్రెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ టు మా ప్రొడ్యూసర్ రాధాకృష్ణయ్య, సూపర్ డూపర్ హిట్. ఇంకా మా సినిమా గాల్లో తేలినట్టుంది. ఈ సినిమా స్టార్టింగ్ డే నుంచి నేను గాల్లో తేలుతూనే ఉన్నానండి. మా ట్రైలర్కి అంత రెస్పాన్స్ వచ్చింది. నేను ఆటోనగర్ సూర్యలో ఒక మంచి మెయిన్ రోల్ చేశానండి. ఆ సినిమా తర్వాత నాకు గోలీ అనే క్యారెక్టర్ ద్వారా మంచి పేరు వచ్చింది. అదేవిధంగా దానికన్నా బిగ్ రోల్ ఇందులో ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమాలో మేము మళ్ళీ ఫుల్ కామెడీ చేస్తామండి. అట్ ద సేమ్ టైం నలుగురు ఉన్నాం. అందరికీ మెయిన్ ఇంపార్టెన్స్, ఒకరికి ఇంపార్టెంట్ లేదు అలా అని కాదు, అందరికీ ఇంపార్టెన్స్ రోల్స్ ఇచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. ఆల్రెడీ మా ట్రైలర్ రిలీజ్ అయింది, ఫుల్ రెస్పాన్స్ ఉంది. మీరు ఇలాగే ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మీరు బ్లెస్ చేయాలని కోరుకుంటున్నామండి.
థ్యాంక్ యూ సో మచ్. పీకే సినిమాస్ అనేది నాకు ఒక మాతృ సంస్థ లాంటిదండి. ఎందుకంటే ఈ సంస్థలో ఏ సినిమా స్టార్ట్ అయినా ఆయన ఎవరి దగ్గర స్టోరీ విన్నా శ్రీరాజ్ గారు ఉండాలి అన్న చెప్పే మంచి ప్రొడ్యూసర్ ఆయన మాట ఇచ్చారంటే మాట తప్పని వ్యక్తి ఆయన. 2013లో జాన్వరి ఫస్ట్ రోజు నాకు మాట ఇచ్చారు, నిన్ను ఎలాగని నేను హీరోని చేస్తాను రా అని. ఆయన ఏదైతే చెప్పారో అదే విధంగా నాకు అవకాశం ఇచ్చారు. ఆయన ఇచ్చిన అవకాశం నేను సద్వినియోగపరుచుకున్నా. ఆయన ఇచ్చిన అవకాశంతో నాకు 4 సినిమాల ఆఫర్స్ వచ్చాయి. నేను ఈ 9 ఇయర్స్ కష్టపడింది ఒక ఎత్తు అయితే, ఆయన ఇచ్చిన ఒక్క అవకాశంతో ఈరోజు మంచి మంచి సినిమాలు చేసే అవకాశం వచ్చింది. ఈవెన్ ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్లో కూడా మంచి రోల్ చేస్తున్నా, కేవలం ఆయన ఇచ్చిన అవకాశం వల్ల ఇదంతా. అలాగే మా డైరెక్టర్ ఫస్ట్ నుంచి నాకు నీ క్యారెక్టరైజేషన్ ఇలా ఉండాలి, నువ్వు ఉండాలని చెప్పి నాకు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. తను ఇచ్చిన కాన్ఫిడెన్స్ నాలో నేను చేసే పర్ఫార్మెన్స్ని ఇంకా బెటర్గా చేయగలిగాను నేను. ఈరోజు అందరూ బాగా మెచ్చుకుంటున్నారు, చూసిన వాళ్ళందరూ సినిమాని చూసిన వాళ్ళందరూ బాగా చేసావు అని. ఇలా వీళ్ళందరూ ఇంత సపోర్ట్ చేయబట్టే నేను ఇంకా ముందు ఇంకెన్నెన్నో సినిమాలు చేయాలి అని అందరి బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో మా నలుగురికి చాలా మంచి రోల్స్ ఇచ్చారు. మేమందరం కష్టపడి చేసాం, బాగా చేసాం. ఖచ్చితంగా మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాకు ఎప్పుడు సపోర్ట్ చేసిన మా శ్రీరామ్ లక్ష్మణ్ గారు కానీ, మా చారీ అన్న కానీ, వీళ్ళందరికీ పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ గాల్లో తేలినట్టుంది మూవీ ప్రొడ్యూసర్ గారు అనౌన్స్ చేశారు, ఫస్ట్ వీక్లో ఫస్ట్ రిలీజ్ చేస్తారని. పాత్రికేయులందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.